నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు అంటే తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వడం కాదు, ఎక్కువగా తెలుగేతరులకే అవకాశాలు ఇద్దాం అనేటువంటి విషయం. ఆ తర్వాత ఆయన స్పందించి మళ్ళీ మీడియాకి ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ వ్యాఖ్యల్ని నేను ఊరికే కామెడీగా అంటే సరదాగా జోక్గా అంటే దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. నిజానికి నేనే ఎక్కువ మంది అమ్మాయిల్ని ఆల్రెడీ పరిచయం చేశాను. వాళ్ళ లిస్ట్ చెప్తూ 25 మంది అమ్మాయిల్ని, తెలుగు అమ్మాయిల్ని మాత్రమే పరిచయం చేయాలని మా సంస్థ ఉద్దేశం, ప్రొడ్యూసర్గా నా ఉద్దేశం అని ఆయన చెప్పుకొచ్చారు. వీటికి ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి డిస్కషన్స్ కానీ అలాగే వీటికి సంబంధించి మనకు మరింత విశ్లేషణ అందించడానికి ప్రముఖ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం ఈ విషయంపై. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రస్తుతానికి ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆ వ్యాఖ్యలకి సంబంధించిన ఏదో సరదాగా అంటే మీరు చాలా సీరియస్ తీసుకున్నారు అంటాడు. అంటే ఓవరాల్గా తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవడం అనేటువంటి విషయం మాత్రం నిజంగా ఆలోచిస్తే పెద్ద విషయమే. అంటే తెలుగులో కూడా టాలెంట్ ఉంది కదా. ఎందుకంటే గతంలో కోట శ్రీనివాసరావు గారు కావచ్చు, బ్రహ్మాజీ కావచ్చు, తనికెల భరణి గారు కావచ్చు, చాలామంది చాలా సందర్భాల్లో ఈ విషయాల్ని తెలుగు వాళ్ళు అట్టడుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి అవకాశాలు రావట్లేదు, టాలెంట్ ఉండి అని కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈయన చేసిన వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి అని వెనక్కి తీసుకున్నప్పటికీ హీరోయిన్ల వరకు కన్ఫైన్ అయి మాట్లాడాడు. ఎగ్జాక్ట్లీ అండి. మాట్లాడి అంటే గతంలో శ్రేయ ఒక మాట ఉంది. అంటే ఠాగూర్ సినిమా టైంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆవిడ ఏముందంటే, మాకంటే అందగత్తెలు ఉన్నారు ఇక్కడ, అయినప్పటికీ ప్రొఫెషనలిజం వ్యవహారంలో మమ్మల్ని చూసి ఇక్కడికి వస్తున్నారు, వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవడం వెనకాల ప్రొఫెషనలిజం అనేది మాత్రమే పనిచేస్తోంది, అంతకు మించి మరేమీ లేదు. మాకంటే గొప్పవాళ్ళు, మంచి యాక్షన్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, గ్లామర్ క్వీన్స్ ఉన్నారు, గ్లామరు ఉంది, యాక్షన్ ఉంది, కాకపోతే ప్రొఫెషనలిజం తక్కువ ఉంది ఇక్కడ, అందుకని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తీసుకొస్తున్నారని చెప్పింది స్పష్టంగా. అదే క్రైటీరియా ఇప్పటికీ. అంటే బహుశా వాళ్ళ కథ డిమాండ్ మేరకు, కథలో ఆ పాత్ర డిమాండ్ మేరకు తెలుగు అమ్మాయిలతో కొంత ఇబ్బంది ఉంటుంది అనుకుంటే. కానీ సార్, బేబీ మూవీకి సంబంధించి ఆ ఇబ్బంది ఏం వచ్చి ఉంటుంది అంటే స్టోరీ కూడా చాలా బోల్డ్ స్టోరీ. ఆయన చేసిన రీసెంట్ సినిమా అదే కదా. సినిమాకి ఇబ్బంది అని అంటలేదు ఆయన చేసింది రీసెంట్గా అదే కదా సార్. ఆయన కామెంట్ ఏమిటి, నేను ఫర్దర్గా చేసే సినిమాల్లో హిందీ అమ్మాయిలకి అంటే అదే బాంబే అమ్మాయిలకి లేకపోతే తెలుగేతర అమ్మాయిలకి ప్రాధాన్యత ఇస్తాను అని చెప్తున్నాడు. అవును. ఎందుకని ఉంటాడు ఆ మాట అన్న దగ్గర బిట్వీన్ ది లైన్స్ చాలా వ్యాఖ్యానాలు వెళ్ళినాయి. అంతే కదా సార్. అంటే చాలా వ్యాఖ్యానాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ మాట్లాడాడు. అవునండి, అవును. అంటే దీనిలో ఒకటేంటంటే, ఆయన ఒకవేళ తను తీస్తున్నటువంటి సినిమాకి తను పరిచయం చేసినటువంటి తెలుగు హీరోయిన్ ఆ అమ్మాయి అనుకుందాం, వైష్ణవి చైతన్య అనుకుందాం, ఎలాగో ఆవిడ మీద కథలు నడుస్తున్నాయి. అవును. ఆవిడ తను తీస్తున్నటువంటి సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేదా, చేయకపోవడంతో ఈ మాట ఈ డైలాగ్ వచ్చిందా అనేది ఒకటి. లేదు, తను పరిచయం చేసినటువంటి అమ్మాయి తనకే అందని స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఆనందంతో ఆశీర్వదించాలి కానీ ఇలా మాట్లాడొచ్చా అనేది ఒక గొడవ. అవునండి. ఈ రెండిటికంటే భిన్నంగా ఇంకెక్కడైనా ఆవిడ ఈయన్ని హర్ట్ చేసిందా అని కూడా ఒక చర్చ జరుగుతుంది. దానికి కూడా అవకాశం కల్పించండి. అవును. అయితే వీళ్లతో ప్రొఫెషనలిజం ఉండదు అని ఆవిడ చేసిన వ్యాఖ్యతో చూస్తే అదేమైనా పనిచేసిందా అనే అనుమానం కూడా వస్తుంది. నేను అదే అంటున్నాను. పోనీ మూవీ కూడా అలాంటి మూవీ కాదు, చాలా బోల్డ్ మూవీ. బేబీ బోల్డ్ మూవీ ఆవిడ చేసేసింది బోల్డ్గానే, పెద్ద ఇబ్బందికరంగా లేదు. ఆ సినిమా కంటెంట్ కూడా పెద్ద ఇబ్బందికరమేం కాదు. అదే అంటున్నాను. అది టార్గెట్ చేసింది యాక్చువల్గా మేల్ ఆడియన్స్ని టార్గెట్ చేసి తీసిన సినిమా. అవునండి. అలాగే సక్సెస్ అయింది కూడా. అలాగే సక్సెస్. ఆ సినిమా ఆడుతున్నటువంటి థియేటర్లో అంటే మెయిల్ యూత్ మాత్రమే ఉంది. అవునండి. ఫిమేల్ యూత్ కంటే కూడా మెయిల్ యూత్ మాత్రమే ఆ సినిమాని మోసింది. అవునండి. అది ఒక వాస్తవం. అవును. అయితే ఇతను చేసినటువంటి కామెంట్స్ వెనకాల అతని ఇంటెన్షన్ ఏమిటి అనేది క్లియర్గా మాట్లాడి ఉండొచ్చు వేదిక మీద. అవును. అలా కాకుండా అవతల వాళ్ళు రకరకాలుగా చర్చించుకోవడానికి అవకాశం కల్పిస్తూ మాట్లాడటం అనేది తను చేసిన తప్పు. అంటే అదేదో తెలియక చేశాడని నేను అనుకోవడం లేదు. ఓకే. వాంటెడ్గానే ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేయడం కోసం మాట్లాడేసి ఉండొచ్చు. ఒకటి ఇతనే కాదు, ఈ మధ్యకాలంలో చాలామంది
డయాస్ ఎక్కిన తర్వాత వాళ్ళ హిడెన్ ఎజెండా ఓపెన్ చేస్తున్నారు. చాలా సందర్భాలు పృథ్వీ కేసు చూసాం మనం. అవును, గేమ్ చేంజర్ ఈవెంట్లోనూ ఆయన అలాగే మాట్లాడాడు. అవును, లైలా ఈవెంట్లో కూడా అలాగే మాట్లాడాడు. ఆ 11వ ఎక్కం, ఆ 11వ ఎక్కం నుంచి డీవియేట్ కాలేదు ఆయన. అవును, అంటే ఆ రెండు వేదికలు కూడా ఆయన టార్గెట్ ఏమిటి అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. 11వ ఎక్కం వెనకాల ఎందుకు మాట్లాడాడు, ఆ వేదికలను ఎందుకు ఎంచుకున్నాడంటే లైలా వేదిక మీద చిరంజీవి గారు ఉన్నాడు. చిరంజీవి గారికి ఇతను యాంటీ జగన్ ప్రో జనసేన అనేది కనెక్ట్ అయితే చాలు, అది కనెక్ట్ చేయడం కోసం ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ. అలాగే గేమ్ చేంజర్ సినిమా అది కూడా ఇదే, మెగా మూవీ. సో ఆ వేదికను కూడా తను ఉపయోగించుకున్నాడు. అంటే తన పొలిటికల్ కెరియర్ కోసం సినిమా వేదికలను వినియోగించుకోవడం కరెక్ట్ కాదు కదా. అది కూడా చాలా చర్చ అయిందిలేండి, బాగా అదే చర్చ అయింది. ఫైనల్ గా ఆయన ఏదో ఆయన పద్ధతిలో ఆయన సారీ చెప్పాడు వెటకారంగానే. అవును, ఇప్పుడు ప్రతి వేదిక మీద ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకు మీరు అంటే సినిమా వేదికల్ని మీ పర్సనల్ ప్రోగ్రామ్కి ఎందుకు ఎంపిక చేస్తున్నారు? ముఖ్యంగా పొలిటికల్ కానీ పొలిటికల్ కావచ్చు, ఏదైనా. ఇప్పుడు ఇతను చేసిన ప్రొడ్యూసర్ గారు చేసినటువంటి కామెంట్స్, అవును, అది హీరోయిన్స్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశం కదా. అవును, అంటే ఆయన ఏ యాంగిల్లో మాట్లాడాడు క్లియర్గా చెప్పుండొచ్చు. నాకు నేను డేట్స్ అడిగితే నేను పరిచయం చేసిన అమ్మాయి, నేను ప్రమోట్ చేసినటువంటి అమ్మాయి, నేను వెళ్ళి డేట్స్ అడిగితే ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, నేను కొంచెం గాయపడ్డాను అని చెప్పేస్తే అయిపోయేది. ఇంత డిస్కషన్కి తెరలేచేది. అదే ఇది మాత్రమే కాదు, లేదు నేను ఇంకేదో అడిగాను అక్కడ కుదరలేదు అని కూడా చెప్పుండొచ్చు. అవును, ఇలా ఏమీ చెప్పకుండా ఆయన వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పేరు కూడా మెన్షన్ చేయకుండా. పేరు మెన్షన్ చేయకుండా ఆయన మాట్లాడేసరికి పేరేమిటి అని కనిపెట్టే బాధ్యత తీసుకుని జనాలు ఆవిడ ఫోటో పెట్టి మరీ కథనాలు రాస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే వేదిక ఎక్కినప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. ఇప్పుడేం చెప్తున్నాడు ఆయన కొత్తగా, లేదు నేను అసలు నా మనసులో ఏమీ లేదు, నేను జస్ట్ సరదాగా అన్నాను ఆ మాట, మీరు జోక్గా తీసుకోవాలి అంతవరకే తప్ప మీరు ఎందుకు అనవసరంగా వేరు అంటే ఇలా భిన్నమైనటువంటి కథనాలు ఎందుకు వండి వారుస్తున్నారు అని ఆయన మీడియా మీద ఫైర్ అయ్యాడు. మీరు అవకాశం కల్పించారు, అంతే కదా. మీరు కల్పించినటువంటి అవకాశం, మీరు ఈ అవకాశం కల్పిస్తారని తెలియదా మీకు? ఈ మధ్య రిపీటెడ్గా జరుగుతున్నాయి కూడా కదా. అవును, ఈ రిపీటెడ్గా జరుగుతున్నవి ఖచ్చితంగా వార్తల్లో నిలుస్తారు. మీరు ఆయన దృష్టికి వెళ్లకుండా ఉంటాయి. అఫ్ కోర్స్ ఆయన కోరుకున్నది కూడా అదేమో, కోరుకున్నది అదే. రెండోది ఆయన సినిమా, ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్ కోసం వెళ్ళాడు ఆయన. అవునండి, ఆ సినిమాని ప్రమోట్ చేయడం బాధ్యతగా మైకులు పుచ్చుకున్నారు వీళ్ళందరూ. అవును, ఆ సినిమా వరకే కన్ఫైన్ అయి మాట్లాడాలి. సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడటం తప్పు కాదు. రాజకీయాలు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడచ్చు, బట్ కానీ కాంటెక్స్ట్, నువ్వు ఏ డయాస్ మీద ఉన్నావు, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నావు అనేది ప్రధానం. ఖచ్చితంగా ఈ కాంటెక్స్ట్ మిస్ అయిపోయి మాట్లాడే మాటలు ఇవన్నీ. సార్ అంటే ఇప్పుడు ఓకే, ఇప్పటివరకు ఓకే అని మీరు కొంచెం పాతకు వెళ్ళి శ్రీయ గురించి చెప్పారు, హీరోయిన్ శ్రీయ గురించి. ఇంకొంచెం పాతకు వెళితే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారి టైంలో కూడా ఇలాంటివి ఏమైనా ఎప్పుడైనా జరిగిన సందర్భాలు ఉన్నాయంటారా? అంటే హీరోయిన్స్ ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. హీరోయిన్స్ ఇబ్బంది పడినటువంటి సందర్భాలు అంటే ఈ హీరోయిన్ మాకొద్దు, ఈ హీరోయిన్ చాలా కాస్త ఇబ్బంది పెడుతోంది మమ్మల్ని లాంటి. జమున గారి కేసు ఒకటి ఉంది. ఏమిటి సార్? జమున అంటే ఆవిడని 3 సంవత్సరాల పాటు అగ్ర హీరోలు ఇద్దరు పక్కన పెట్టేశారు. నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇద్దరు కూడా 3 ఏళ్ళు బ్యాన్ ప్రకటించారు ఆవిడ. అదేంటి సార్, ఏ పాత సినిమా చూసినా వాళ్ళు ఖచ్చితంగా కాంబినేషన్లు ఉంటాయి. భూ కైలాస్ తర్వాత జరిగింది అది. భూ కైలాస్ తర్వాత ఒక సినిమా షూటింగ్ టైంలో అక్కినేనికి జమున గారికి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్. ఓకే అండి. అది రకరకాల చర్చలు ఉన్నాయి దాని మీద. అంటే ఆయన ఓపెన్గా చెప్పింది ఏంటంటే ఆవిడ హీరో వచ్చినా, ప్రొడ్యూసర్ వచ్చినా, డైరెక్టర్ వచ్చినా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది, ఏమాత్రము గౌరవించదు. షార్ట్ టెంపర్ కాదండి. అంటే ఆవిడ తనంతటి దాన్ని తాను అనుకుంటోంది, ఎవరిని గౌరవించటం లేదు అనేది ఆయన బయటకు చెప్పిన మాట. ఓకే, కానీ ఆ రోజున ఇండస్ట్రీ మాట ఏంటంటే వాళ్ళిద్దరూ ఒక ఇంటిమేట్ సీన్లో యాక్ట్ చేస్తుండగా ఈయన వ్యవహరించిన తీరు ఆవిడకి నచ్చలేదు. ఎవరంటే ఎన్టీఆర్ గారు? ఏఎన్ఆర్. ఓకే, అది నచ్చక ఆవిడ ఖండించింది అక్కడే. దాంతో ఈయన హర్ట్ అయ్యాడు. అక్కడి నుంచి వివాదం మొదలైంది అనేది ఒక వెర్షన్. ఓకే అండి.
దానికే ఎక్కువ స్కోప్ ఉంది. ఏ మూవీ సార్, ఏమైనా ఐడియా ఉందా? ఆ టైంలోనే భూ కైలాస్ టైంలో ఒక సినిమా చేశారు వాళ్ళు. చాలా పాత, అంటే ఎప్పుడండి? చాలా అంటే ఇది సెటిల్ అయింది ఎప్పుడు, గుండమ్మ కథ టైంలో సెటిల్ అయింది. ఓహో. గుండమ్మ కథ సెటిల్మెంట్ 60s దాటాక. 57 ఆ ప్రాంతాల్లో జరిగిన గొడవ ఇది. ఎస్ సార్, అవును. భూ కైలాస్ అంటే కాబట్టి 3 ఏళ్ల పాటు ఆవిడ బ్యాన్ చేశారు, వీళ్ళు బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ హిందీ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఓకే, అవును. అలాగే తెలుగులో వీళ్ళ తర్వాత వచ్చినటువంటి తరంతో నటించింది. ఆ టైంలో రేలంగి గారు ఒక మాట అన్నాడు ఆవిడతోనే, తంతే బూరల బుట్టలో పట్టం అంటే ఇదే, ఓకే, నువ్వేమాత్రం తగ్గద్దు, ఇదే పద్ధతిలో వెళ్ళిపో, నీ మార్కెట్ పెరుగుతుంది, నువ్వు హిందీ సినిమాల్లో యాక్ట్ చేసుకో హాయిగా, ఎందుకు వీళ్ళతో ఇక్కడ అన్న అర్థం వచ్చేలా అని చెప్పాడు ఆయన. చెప్పాడు ఓపెన్గానే చెప్పిన తర్వాత వీళ్ళు అప్పుడు కృష్ణకుమారి గారు వీళ్ళందరూ రైజ్ అయ్యారు ఆ టైంలో. అలాగే బి సరోజాదేవి గారు వీళ్ళందరూ రైజ్ అయినటువంటి సందర్భం. ఈవిడ వెనక్కి వెళ్ళింది, అంటే వీళ్ళ సినిమాల్లో కనిపించేది కాదు. అర్థమైంది నాకు. ఇలా నడుస్తున్నటువంటి టైంలో విజయ వాళ్ళు గుండమ్మ కథ స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నారు. వాళ్ళు స్క్రిప్ట్ డిజైన్ చేసేటప్పుడే సావిత్రి, ఎన్టీఆర్, జమున, నాగేశ్వరరావు అని చెప్పి ఒక కాంబినేషన్ డిజైన్ పేర్స్ ఉంటాయి కదా, మరి అలా అనుకున్నారు వాళ్ళు. అలా డిజైన్ చేసేసుకున్న తర్వాత వీళ్ళిద్దరిని పిలిచి చెప్పారు. ముందు ఎన్టీఆర్ అంటే వాళ్ళ సంస్థ హీరో, అవును. అందుకని ఆయనకి పిలిచి చెప్పినప్పుడు మేము జమునతో నటించటం లేదు కదా అన్నాడు ఆయన. ఎందుకు నటించటం లేదు అని అడిగారు. అడిగితే ఆయన చెప్పాడేమో, ఒకసారి నాగేశ్వరరావు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అమ్మాయి చాలా తలపొగురుతో వ్యవహరిస్తోందని, ఎవరిని గౌరవించటం లేదని, ప్రొడ్యూసర్ వచ్చినా డైరెక్టర్ వచ్చినా కాలు మీద కాలు వేసుకుని ఉంటుందని, అది ఏమిటి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్తోందని, కొంచెం మనం ఆ అమ్మాయి క్రమశిక్షణ నేర్పడం కోసం మనం బ్యాన్ చేస్తే మంచిది బ్రదర్ అని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగాడు నాగేశ్వరరావు. నేను దాన్ని ఒబే చేశాను. ఓకే, అంటే మీరెవరు బ్యాన్ చేయటానికి అన్నారు వాళ్ళు. ఎవరు? చక్రపాణి గారు. ఓకే, నాగిరెడ్డి, చక్రపాణి వాళ్ళిద్దరూ కలిసి. చాలా రెబల్ అనుకుంటా వీళ్ళిద్దరూ అప్పట్లో. అంటే రెబల్ అంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వాడే కదా రామారావు. అవును, వాళ్ళ కంపెనీ హీరో అతను. అవును. అందుకని మీరెవరు బ్యాన్ చేయటానికి, ఆ లెవెల్లో స్టార్డమ్ నడిపేస్తున్నారా మీరు అని కేవీ రెడ్డి గారిని మధ్యవర్తిగా పెట్టి జమున గారిని కూడా పిలిచి ఏం జరిగింది అని ఆవిడ దగ్గర నుంచి ఆవిడ వర్షం తీసుకుని ఇలాంటివి జరగవు అని చెబుతూ మీరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అలా అని చెప్పి జడ్జిమెంట్ పాస్ చేయించారు ఆయనతో, కేవీ రెడ్డి గారి. ఈ జడ్జిమెంట్ పాస్ అయిన తర్వాత రామారావు గారు అడిగారు, అయితే జమునతో యాక్ట్ చేయొచ్చా మేము? అసలు యాక్ట్ చేయొద్దు అని చెప్పిన వాళ్ళు ఎవరు మీకు? మీరు అనుకుని మీరు బ్యాన్ పెట్టేసి మళ్ళీ మీరు నటించవచ్చా నటించకూడదా అని నన్ను అడుగుతారేంటి అన్నాడు ఆయన. సో దాంతో అప్పుడు వెంటనే ఆయన తన బ్యానర్లో ఎన్ఏటీలో గుళేబకావళి కథలో హీరోయిన్గా బుక్ చేశాడు. మళ్ళీ సూపర్ హిట్గా సినిమా. గుండమ్మ కథ డిలే అయింది. అంటే యాక్చువల్గా సెటిల్మెంట్ జరిగింది గుండమ్మ కథకు, కానీ మొదట రిలీజ్ అయిన సినిమా గుళేబకావళి కథ. అది హిట్ అయింది. సూపర్ హిట్. ఇది తర్వాత గుండమ్మ కథ ఆయన 100వ సినిమాగా రిలీజ్ అయింది. అవునండి. సో ఎన్టీఆర్ 100వ సినిమాగా. ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది. అందులో నాగేశ్వరరావు గారు పక్కన చేసింది. అక్కడి నుంచి కొనసాగారు. సో ఇలా ఏంటంటే పాత తరంలో కూడా చాలా కథలు, గొడవలు ఉన్నాయి. ఎస్, అంటే చాలా సందర్భాల్లో సెట్స్ మీద రకరకాల గొడవలు జరుగుతాయి. ఆబ్వియస్లీ వస్తాయి కదా సార్. అది ఏదో పద్ధతిలో సెటిల్మెంట్ జరుగుతుందండి. అయితే ఇక్కడ గొడవ ఏంటి, ప్రొడ్యూసర్ వర్సెస్ హీరోయిన్గా మారింది. అవును, అవును. ఆల్రెడీ ఒక గొడవ నడుస్తోంది. అవును. ఏది కమిట్మెంట్ అనేటువంటి ఒక గొడవ నడుస్తుంది. అవును. మీటూలు అవి ఇవి. మీటూ. అలాగే ఈ మధ్య కాలంలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక కేరళ నుంచి. అవునండి, అవును. ఈ బ్యాక్డ్రాప్లో ఈ కమిట్మెంట్ అనేటువంటి మాట విపరీతంగా సర్క్యులేట్ అయింది. అవునండి. ఈ ఇష్యూలో కూడా ఏది ఇప్పుడు ఎస్కేఎన్ విషయంలో కూడా ఇదేమైనా గొడవ అని కూడా చర్చించేసుకుంటున్నారు జనాలు. అవును. అంటే చర్చించుకోవడానికి అవకాశం కల్పించాడు. వీళ్ళ తప్పు కాదు. అవును. ముమ్మాటికి ఎస్కేఎన్ మాట్లాడేటప్పుడు ఆ లీడ్ ఇచ్చారు వాళ్ళకి. లీడ్ ఇచ్చి మాట్లాడకూడదు అంటే తప్పు. సార్ అర్థమైంది. నేను జోవియల్గా మాట్లాడాను అన్న మాట అక్కడ మాట్లాడాలి. డయాస్ మీద అప్పుడు ఆ మాట వాటండి. డయాస్ మీద మాట్లాడాలి. నేను డేట్స్ అడిగినప్పుడు అమ్మాయి అవైలబుల్గా లేదు
అది నన్ను కొంచెం గాయపరిచింది అనేది అయిపోయింది. ఆ అమ్మాయి ఒక 2 సినిమాల్లో చేస్తోంది. ఒకటేమో ఆల్రెడీ బేబీలో కలిసి నటించినటువంటి అబ్బాయితోనే చేస్తుంది, దేవరకొండ తమ్ముడితోనే చేస్తుంది. అవును, రెండోది సిద్ధు జోనల్గడ్డ సినిమాలో చేస్తుంది. అవును, కాబట్టి ఆ 2 ప్రాజెక్టులు బిజీగా ఉంది ఆవిడ బస్ అడిగితే కాదని ఉంటుంది, అని ఉండొచ్చు, డేట్స్ అని ఉండొచ్చు, అవైలబుల్ లేవని చెప్పి ఉండొచ్చు. అందుకని నేను బాలీవుడ్ హీరోయిన్లో లేకపోతే ఇప్పుడు ఆయన వచ్చినటువంటి సినిమా ఓ డబ్బింగ్ సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడు. ప్రమోషన్ కోసం వచ్చాడు. అవును, ప్రదీప్ రంగనాథన్ది. అవును, ఆ సినిమాలో ఎవరైనా అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్ లేకపోతే మరొకరు ఎవరైనా ఆ హీరోయిన్ పేరు ఉచ్చరిస్తూ కూడా కొంచెం పంచులేసాడు ఆయన, మీరు వినేసాడు. ఒకవేళ ఆ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా, ఎస్ సార్, అదైనా ఓపెన్గా మాట్లాడుండొచ్చు. మేము తెలుగు అమ్మాయిలనే కాదు ఎవరినైనా ఎంకరేజ్ చేస్తామని చెప్పుకోవచ్చు. అంత అయిపోయేది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పాత్రలకి అవునండి వీళ్ళే కుదురుతారు అని ఉండదు. ఖచ్చితంగా వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసిన మేరకు. అవునండి, అలా పెడుతున్నామని చెప్పినా గొడవలేదు, అయిపోయేది. మీరు ఓపెన్ డయాస్ మీద భిన్నమైనటువంటి ఆలోచనలు కలగడానికి అవకాశం కల్పించే ప్రకటనలు చేయడం తప్పు. అది ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడిన వాళ్ళు తప్పు కాదు, అతను తప్పే. ఆ అవకాశం కల్పించింది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, మంచి విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.